అందరికీ నమస్కారం. క్రిష్ షారోస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మన టాపిక్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు. ఆయన ఎంత క్రూరంగా చంపబడ్డారో మనందరికీ తెలిసిన విషయం. చంపేసి గుండెపోటు అని కొన్ని గంటలు చెప్పారు. తర్వాత ప్రతిపక్షం వాళ్ళు చంపేశారని చెప్పి నారాసుర రక్త చరిత్ర అని చెప్పి కొన్ని రోజులు చెప్పారు. ఎవరైతే చంపారో వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి ప్రతిపక్షమే. కాబట్టి తర్వాత సిబిఐ వాళ్ళు దర్యాప్తుకు వస్తే వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని పంపించేశారు. సిఐడి పోలీసులు ఓవర్ యాక్షన్ అసలు మామూలుగా లేదు. 2019 నుంచి 24 వరకు కూడా అసలు ఆ కేసు దరిదాపుల్లోకి ఎవరు వెళ్ళినా సరే వాళ్ళని వెంటాడడం, వాళ్ళ మీద కేసులు పెట్టడం, వాళ్ళని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టడం, ఆ కేసు మీద ఎవ్వరు మాట్లాడినా వాళ్ళు నోళ్లు మూయించడం, ఇలా జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే రావణ పాలన. అది చాలా చాలా దరిద్రాలు ఉన్నాయి అందులో. అసలు మనం అన్ని డీటెయిల్గా చెప్పుకుంటే వేస్ట్. కాకపోతే సునీత గారు పాపం, వివేకానంద రెడ్డి గారి కుమార్తె సునీత గారు పాపం ఎంతమంది ఎన్ని రకాలుగా బెదిరించినా, ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్పినా ఆవిడ వినకుండా పట్టు వదలని విక్రమార్కుడు, అంటే పట్టు విడవకుండా ఉన్న వాళ్ళని ఎవరినైనా సరే విక్రమార్కుడు అని అంటాం మనం. అలాగే ఈవిడ్ని విక్రమార్కి అనలేము. అంత పట్టు వదలకుండా పాపం పోరాడారు. చివరికి షర్మిల గారు కూడా ఆవిడకి జత అయ్యారు. ఆవిడ కూడా స్పష్టంగా ఇది కేసు దర్యాప్తు అనేది సరిగ్గా జరగట్లేదు, ఎవరైతే ఆ ప్రభుత్వంలో ఉన్నారో వాళ్ళే ఈ కేసును ముందుకు వెళ్ళనివ్వట్లేదు అని చెప్పి స్పష్టంగా చెప్పారు ఆవిడ. అలాగే సునీత గారికి న్యాయం చేయాలని కూడా ఆవిడ కూడా ఢిల్లీలో ప్రెస్ మీట్లు పెట్టడం ఇవన్నీ కూడా ఆవిడే చేశారు. కానీ పాపం ఇంత చేసిన ఒక ఆడపిల్లలన్న కనికరం లేదు, వాళ్ళ ఆడవాళ్ళన్న జాలి లేదు, దయ లేదు. ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టాలో అన్ని విధాలుగానే ఇబ్బంది పెట్టారు. చివరికి విషయం ఏంటంటే సునీత గారు వాళ్ళ ఆయనే చంపేశారని కూడా చెప్పారు. ఇటేమో నారా ఫ్యామిలీ మీద తోసేశారు, అది కుదరలేదని చెప్పి సునీత గారి మీద తోసేశారు. అది ఎంత దారుణం అంటే అంత దారుణం. కానీ ఇప్పుడు ఆ ఫైల్ కదులుతుంది. ఇప్పటివరకు ఏదైతే పెండింగ్లో పెట్టారో దస్తగిరి డైరెక్ట్గా చెప్పాడు ఎవరెవరు చంపారు, ఎలా చంపారు. ఇదంతా కూడా మనకి ఒక సినిమా కూడా వచ్చింది, వివేకం అని, వివేక అనుకుంటా. ఆ సినిమా చూడండి, క్లియర్ కట్గా తెలిసిపోతుంది. ఆ సినిమా అంతా కూడా సిబిఐ వాళ్ళు చెప్పిన స్టోరీ. అది అంటే నిజమే. అది ఆ స్టోరీ మాత్రం సిబిఐ ఫైల్ ఆధారంగా తీశారనమాట. లేటెస్ట్గా సునీత గారు ఇప్పటి వరకు అసలు ఆంధ్ర పోలీసుల్ని కానీ ఈ ప్రభుత్వాన్ని కానీ ఆవిడ నమ్మల. 100కి 100% ఈ ప్రభుత్వం మీద కానీ పోలీసుల మీద కానీ మాకు నమ్మకం లేదు, పక్క స్టేట్కి ఇవ్వండి అంటే తెలంగాణ స్టేట్కి ఇచ్చారు. అది తెలంగాణ స్టేట్లో దర్యాప్తు జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ప్రభుత్వం మారింది కాబట్టి, కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి, అది కూడా ఒకప్పుడు వాళ్ళే నేరస్తులు అని వాళ్ళ మీద నేరం మోపారు కాబట్టి ఇప్పుడు ఈ ఫైల్ కదులుతుంది. సునీత గారు వెళ్ళారు సచివాలయానికి, అక్కడ హోమ్ మినిస్టర్ అనిత గారిని కలిశారు. ఎవరైతే సిఐడి పోలీసులు ఉన్నారో, ఎవరైతే ఈ కేసుని తప్పుదో పట్టించాలని చూసారో వీళ్ళందరి పేర్లు కూడా ఆవిడతో మాట్లాడారు, ఆవిడకి చెప్పారు. అందులో ఎవరెవరైతే కుట్రపూరితంగా వ్యవహరించారో ఇదంతా కూడా స్పష్టంగా విని అనిత గారు ఒకటే మాట అన్నారు, ఎవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారో, ఎవరైతే ఇందులో దోషులుగా ఉన్నారో వాళ్ళందరినీ కఠినంగా శిక్షించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పారు. ఎందుకు చెప్పారు? అనిత గారు మామూలుగానే ఏదైనా ఒక కేసు లేకపోతే ఏదైనా ఒక గొడవ ఆవిడ దగ్గరికి వచ్చినప్పుడు చాలా స్పష్టంగా చెప్తారు ఆవిడ. పైగా ఎవరైతే అధినాయకుడు ఉన్నారో, అనిత గారి అధినాయకుడు ఎవరు? చంద్రబాబు గారు. ఇప్పుడు ఆయన సీఎం, ఆయనతో చెప్తారు. ఆయన కూడా చాలా గట్టిగా చర్యలు తీసుకోమని చెప్తారు. ఎందుకంటే ఈ కేసు వాళ్ళ మీదే మోపారు, అందుకంటే చాలా గట్టిగా తీసుకోమని చెప్తారు. ఈ దెబ్బతో ఎవరెవరైతే అందులో ఉన్నారో వాళ్ళందరినీ కూడా జైల్లోకి దోస్తారు,
ఇంకా జైల్లో తొయ్యడమే కాకుండా శిక్షలు పడేలాగా కూడా చేస్తారు. 100కి 100%. ఎవ్వరిని వదిలిపెట్టరు. ఫైల్ అయితే 100% కదులుతుంది. అనిత గారు కూడా వదలరు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అంటే ఆవిడకి పంచప్రాణాలు. అధినాయకుడు ఒక్క మాట అంటే విరుచుకుపడిపోద్దాడు. కాబట్టి సునీత గారు కూడా ఎవరైతే పోలీస్ డిపార్ట్మెంట్ హెడ్ మరి అనిత గారు కదా హోమ్ మినిస్టర్ ఆవిడ, కరెక్ట్గా ఎవరిని కలవాలో ఆవిడని కలిశారు. ఈ దెబ్బతో పిట్టలన్నీ రాలిపోతాయి. ఎవరెవరైతే ఆయన చంపారో, ఎంత క్రూరంగా చంపారో అంతకు మించిన శిక్ష వాళ్ళకి వేయాలి. ఇదైతే నేను కూడా అదే కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక వ్యక్తిని దారుణంగా చంపేయడం అనేది ఎంత దారుణం అండి. ఇంటికెళ్ళి ఇప్పుడు చంపాలన్న ఒక ఐడియా ఉంది. ఏ పీక పీసుకో లేకపోతే ఏ విషం పెట్టో చంపేస్తే కొంచెం ప్రశాంతమైన చావు వస్తుంది. అంటే చంపేయమని కాదు, వాళ్ళు అలాగ అనుకున్నారు కాబట్టి. మరీ దారుణంగా గొడ్డలతో నరికేసి గుణపాలతో పొడి చేసి ఇది ఎక్కడ కర్మ అండి బాబు. ఫ్యాక్షనిజం అని విన్నాం కానీ అసలు ఎంతకన్నా ఫ్యాక్షనిస్టులు ఎక్కడ ఉండరు నాకు తెలిసి. ఫ్యాక్షనిస్టులు కూడా కత్తులతో నరికేస్తారంట, అదే ఫ్యాక్షనిజం అంట. ఇప్పుడు గొడ్డలతో నరికేసి ఇలాగా చేసి అత్యంత దారుణంగా కిరాతకంగా అసలు అంత అంత పగ ఎందుకు పెంచుకున్నారో ఆయన మీద ఎవరికీ తెలియదు. కాబట్టి ఏంటంటే ఎవరెవరైతే చంపారో ప్రతి ఒక్కరికి శిక్ష పడాలని అందరూ కోరుకోండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టి అలా ఆన్లో పెట్టుకోవడం వల్ల మా వీడియోలు అన్నీ కూడా ఈ ఫోన్లోకి వస్తాయి, డైరెక్ట్ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ.